ఇక్కడ ఏదైతే ఇదివరకు కార్ అనేది కేవలం ధనవంతుల విలాసం, ఆ తర్వాత మధ్యతరగతికి ఒక సదుపాయం. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరిగిపోయి ఆటో ఎక్కాలంటే అల్లాడిపోయే పరిస్థితి, బస్సులు లేనటువంటి పరిస్థితి, మెట్రో లాంటివి కూడా ఎక్కడం కష్టమవుతున్న పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబం 50,000 జీతం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్ల వైపుకు మొగ్గు చూపుతున్నారు. అయితే క్రమంగా కారు కొన్నాక మొదట్లో కారు కావాలి, ఆ తర్వాత లగ్జరీ వైపు అడుగులు వేస్తున్నారు. 2021-22 నాటి సందర్భంతో, అంటే 2021తో పోలిస్తే 24 నాటికి సన్ రూఫ్ కోరుకునే వాళ్ళ శాతం పెరిగిందట. కారు కొనేవాళ్ళు జీపీఎస్ కావాలని, ఇతర సాంకేతికతతో వాహనాల్లో కదలికలు చూడాలని, పనితీరుని పరిశీలించే టెలిమాటిక్స్ను కూడా కారులో పెట్టుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపెడుతున్నారు. ఆటో యాక్టివేషన్, హజార్డ్ లైట్స్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వంటివి కూడా పెట్టుకుంటున్నారు. దీనివల్ల వాహనాల ధర సగటున 2021లో 9.84 లక్షలు ఉంటే ఇది 12.44 లక్షలకి పెరుగుతుంది. అంటే ఇక్కడ డబ్బులు ఎక్కువైనా పర్లేదు, సదుపాయం ఉండాలని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ ప్రజలలో అవేర్నెస్ పెరిగింది.